ముక్కుపిండి వసూలు చేయాలి, లేదంటే గేట్లకు తాళాలు వేయాలి. ఎలాగైనా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలి. ఇది బల్దియా ముందున్న తక్షణ కర్తవ్యం. ఏళ్ల తరబడి రాకుండా ఉన్న మొండి బాకీలను ఎలాగైనా వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించుకుంది. మార్చి 31 వరకు టార్గెట్ రీచ్ కావాలని భావిస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ని ఎలాగైనా వసూలు చేయాలని బల్దియా అధికారులు నడుం కట్టారు. మొండి బాకీలను ముక్కుపిండి మరీ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 31 వరకు టార్గెట్ రీచ్ కావాలని భావించారు. ఏళ్ల తరబడి పన్ను కట్టకుండా ఉన్నవారి జాబితాను డివిజన్ల వారీగా రెడీ చేశారు. వాళ్లందరికీ రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు. అవసరమైతే సీజింగ్ నోటీసులు అంటించి గేట్లకు తాళాలు వేసేందుకు కూడా వెనకాడేది లేదంటూ సంకేతాలిస్తున్నారు. గత వారం రోజుల్లో నగర వ్యాప్తంగా సుమారు 60కి పైగా సీజింగ్ నోటీసులు జారీ చేసి పాత బాకీలను వసూలు చేశారు. తాజ్ బంజారా హోటల్ గత 2 ఏళ్లుగా ట్యాక్స్ కట్టడం లేదని తేలిందే. 1,46,00,000 ట్యాక్స్ పెండింగ్లో ఉంది. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు. 2 రోజుల క్రితం సీజింగ్ నోటీసిచ్చి గేటుకు తాళం వేసి సీజ్ చేశారు. దెబ్బకు దిగొచ్చిన హోటల్ యాజమాన్యం తెల్లారే 50 లక్షలు పేమెంట్ చేసింది. మిగతా బ్యాలెన్స్ మార్చి 15 వరకు ఇస్తామని రిక్వెస్ట్ చేసింది. ఒక్క తాజ్ బంజారానే కాదు, బడా వ్యాపార సంస్థలు, హోటళ్లు, హాస్పిటళ్లు, ట్రస్టులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారు ఏళ్ల తరబడి ట్యాక్స్ కట్టడం లేదని తేలింది. కొందరు అధికారులు వాళ్లకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ ట్యాక్స్ కలెక్షన్ పక్కాగా రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2024-25 సంవత్సరానికి 2,000 కోట్లు ట్యాక్స్ వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది జీహెచ్ఎంసీ. గ్రేటర్లో 19.5 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులున్నారు. వీరిలో 2.5 లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్ కాగా 17 లక్షల మంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు 12,50,000 మంది మాత్రమే చెల్లింపులు చేశారు. మరి బల్దియా పెట్టుకున్న 2,000 కోట్ల టార్గెట్ ని చేరుకోవాలంటే మరో 516 కోట్లను మార్చి నెలాఖరు కల్లా వసూలు చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 5 లక్షలు, ఆపై పెండింగ్లో ఉన్న మొండి బాకీల విలువ ఎంత లేదన్నా 860 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఒక్క ఖైరతాబాద్ సర్కిల్లోనే కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. వీటన్నిటితో పాటు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మొండి బకాయిదారులందరికీ రెడ్ కార్నర్ నోటీసులను అందించే పనిలో పడింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల నుంచి కూడా భారీ మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 ప్రాపర్టీలకు సంబంధించి 500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 4,000 ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయల బాకీ ఉందని బల్దియా చెబుతోంది. మొత్తం 9,000 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను కూడా వసూలు చేసేందుకు కసరత్తు చేస్తోంది జీహెచ్ఎంసీ. మొత్తం మీద ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బాకీల విషయంలో బల్దియా చాలా సీరియస్ గా ఉంది. ఆబ్లిగేషన్లను, పలుకుబడులను, సిఫారసులను నిర్మోహమాటంగా పక్కన పెడితే అనుకున్న టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ దెబ్బతో ఉన్న అప్పులన్నీ తీరి గతంలో మాదిరిగా ఇతర సంస్థలకు అప్పులిచ్చే స్థాయికి జీహెచ్ఎంసీ ఎదుగుతుంది. లేకపోతే రాజకీయ ఒత్తిళ్లతో బ్రేక్ పడితే బల్దియా బేలచూపులు చూడాల్సిందే.